లోకేష్ కు మాకు ఎటువంటి భేదాలు లేవని బీజేపీ షెడ్యూల్ వల్ల ఆయన మమ్మల్ని కలవడం ఒక్కరోజు వెనుక ముందు కావచ్చు. అంత మాత్రాన విభేదాలు ఉన్నట్లు కాదు. ఆయన గెలుపుకు పనిచేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మేము ఎప్పటికీ మా అధినేత పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడుస్తామని, పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న తరుణంలో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలు ప్రచారం చేయాలంటే వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలతో నిరూపించాలన్నారు. తప్పుడు ఆరోపణలు కాదు, కేవలం వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయాలన్నదే తమ ప్రధాన అజెండా అని, అభ్యర్థి ఎవరనేది తమకు ముఖ్యం కాదని, కేవలం వైసీపీపై మాత్రమే తమ పోరాటం, కలిసి పనిచేయాలనే దృఢమైన సంకల్పంతో ముందుకు పోతున్నాం. కావాలనే దుష్ప్రచారం చేయిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా పోరాటం చేసేందుకు సిద్ధం. మంగళగిరి అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు. ఇవన్నీ కూడా ఎవరెవరో ఏదో మాట్లాడుకున్నారు తప్పితే మాకైతే అండర్స్టాండింగ్ ఉంది. లోకేష్ గారికి కానీ మాకు కానీ ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే ఆయన రాష్ట్ర నాయకుడు, నేను ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఆయన రాష్ట్రంలో చాలా బాధ్యతలు ఉంటాయి. దాన్ని ఆయన నివర్తించే దాంట్లో ఒకరోజు వెనక ముందులో వచ్చి కలవటం తప్పితే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరికి ఇప్పుడు లోకేష్ గారు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మేము జనసేన పార్టీ పూర్తిగా ఈ వైసీపీ పార్టీని పారదోలేదానికి మేము కంకణ బుద్ధిలో ఉన్నాం. అంతేగాని గ్యాప్ ఎక్కడ లేదు. ఎందుకంటే ఆయన రాష్ట్ర నాయకులు కాబట్టి ఆయనకుండే కొన్ని పనులు ఉంటాయి. దాన్ని బట్టి మేము కూడా అంటే కొన్ని సర్దుకుపోతూ ఉంటాం. మాకు కూడా కొన్ని పనుల వల్ల మేము కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం, కొన్నిట్లో పాల్గొనలేకపోయాం. త్వరలో మేము కూడా టైం ఇచ్చి మా యొక్క క్యాడర్ అందరికి కూడా దిశానిర్దేశం చేసి ఎవరెవరు ఎలా చేయాలని చెప్పి, ఎందుకంటే తాడేపల్లి మండలంలో ఆల్రెడీ సమన్వయ కమిటీలు వేసుకున్నాం, అలాగే దుగ్గిరాల మండలంలో వేసుకున్నాం, మంగళగిరి మండలంలో కూడా జరుగుతూ ఉన్నాయి, టౌన్లో కూడా రాబోయే రోజులు జరుగుతాయి. ఎందుకంటే మనం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం ఈ యొక్క ఎలక్షన్ సామాన్య ఎలక్షన్ కాదు, దాన్ని ఎదుర్కోవడానికి మేము కంకణ బుద్ధులు చాలా జాగ్రత్తగా పనిచేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా లోకేష్ గారు ఆయన అంటే బిజీ ఉండొచ్చు, మేము ఏదైనా కలవచ్చు, రాబోయే రోజుల్లో కలవచ్చు, కలిసి మనం చేస్తాం.